వినపడుతుంది కదండి జ్యోతి గారు? వినిపిస్తుందండి. స్టార్ట్ చేయండి. అందరికీ జై బాబా అండి. మనం ఈ రోజు నుండి ఒక కొత్త పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకం పేరు త్వమేవ శరణం, మా అందరికీ నీవే రక్ష. ఇది మల్లాది కృష్ణానంద్ గారు కంపైల్ చేసినటువంటి పుస్తకం. ఈ పుస్తకంలో మనకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బాబా దగ్గర ఉన్నటువంటి ఎందరో బాబా ప్రేమికుల గురించిన వివరాలు, అలాగే బాబా సందేశాలు ఎన్నో ఉన్నాయి ఇందులో. మనం మొట్టమొదటి పేజీ నుండి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎలా ఉందో అలా మీకు చదివి నేను వినిపించడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదట అవతార్ మెహర్ బాబా గురించి క్లుప్తంగా ఆయన వివరించడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే అయినా కూడా ఒకసారి మనం చదువుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క అవతార్ మెహర్ బాబా అన్న పేజ్ నుండే మనం మొదలు పెడదాం. అవతార్ మెహర్ బాబా ఈ యుగావతారుడు, మానవ రూపధారిగా వచ్చిన దేవదేవుడు. మెహర్ బాబాను కలియుగ అవతారుడిగా తమ ఇంటి నుంచి ప్రేమించేవారు మన దేశంతో పాటు ప్రపంచ దేశాలలో ఎందరో ఉన్నారు. తెలుగు వారి విషయానికి వస్తే వీరి సంఖ్య అసంఖ్యాకమనే చెప్పాలి. మెహర్ బాబా 1894 ఫిబ్రవరి 25వ తేదీన పూణేలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మేర్వాన్. పూణేలోని డెక్కన్ కాలేజీలో బాబా చదువుకున్నారు. ఒక రోజున కాలేజీ నుండి వస్తూ ఉండగా గ్రీకు వృద్ధ మహిళ అయినటువంటి బాబాజాన్ మేర్వాన్ బ్రుకుటి మీద ముద్దాడింది. దాంతో మేర్వాన్ ప్రపంచ చైతన్యాన్ని కోల్పోయాడు. అనంతరం సద్గురువులు బాబాజాన్, షిరిడి సాయిబాబా, ఉపాసని మహారాజ్, నారాయణ మహారాజ్, తాజుద్దీన్ బాబాలు మేర్వాన్ను సమస్త మానవాళిని ఆదుకునే అవతార పురుషునిగా, భగవంతుని స్వస్వరూపంగా కీర్తించారు. షిరిడి సాయిబాబాను దర్శించుకోవడానికి తొలిసారిగా వెళ్లిన మేర్వాన్ను చూసి సాయినాథుడు ఓ పర్వర్దిగార్ అని సంబోధించాడు. ఓ లోక రక్షక అని ఆ మాటలకు సమానార్థం చెబుతారు. ఈ విషయం సాయి సచ్చరిత్రలో కూడా స్పష్టంగా ఉంది అని సాయి భక్తులు పేర్కొంటారు. అనంతరం మేర్వాన్ని శిష్యులు మెహర్ బాబా అంటే దయగల తండ్రి అని పిలవను ఆరంభించారు. మెహర్ బాబా 1925 జూలై 10వ తేదీన ఆయన భౌతిక దేహం వదిలేదాకా అంటే 1969 జనవరి 31 దాకా సుమారు 44 సంవత్సరాలు కఠిన మౌనంలోనే ఉన్నారు. గత అవతారాలతో తాను శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, యేసు ప్రభువుగా, బుద్ధుడిగా, ప్రస్తుత కాలంలో అవతార్ మెహర్ బాబాగా మానవ రూపధారి అయిన భగవంతునిగా, గాడ్ మ్యాన్ గా అవతరించానని మెహర్ బాబా ప్రకటించారు. కీప్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్, నెవర్ బీ ఇన్ డౌట్ అండ్ అబ్సెంట్ ఫ్రమ్ మీ అని తన ప్రేమికులను ఆయన హెచ్చరించారు. ఈ అవతార కాలంలో మెహర్ బాబా తాను ప్రత్యేకంగా ఎలాంటి మతాన్ని స్థాపించడానికి రాలేనని, అన్ని మతాలు ఒక్కటేనని, తన మతం ప్రేమ అని బాబా ప్రకటించారు. ప్రతి వానిలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీ ఎదుట వ్యక్తిలోని ఆ దేవుడిని దర్శించుకొని ప్రేమతో హాయిగా సంతోషంగా ఉండమని బాబా వారి ఉవాచ. భగవంతుడిని ఎలా ప్రేమించాలనే విషయమై వివరిస్తూ నీ తోటి వారిని హృదయపూర్వకంగా ప్రేమించమన్నారు. ఎదుటి వారిలోని తప్పొప్పులను ఎంచవద్దు, అలాగే ఎదుటి వారిని దోచుకుని నీవు లాభాన్ని పొందవద్దు. నీవుగా కష్టాల్లో ఉన్న వారికి నీ శాయశక్తుల సహాయాన్ని అందించు. ఇలా మెహర్ బాబా అనేక సందేశాలు, సృష్టి రహస్యాలు, భగవన్నామం వైపు సృష్టి సారించేందుకు అవసరమైన అనేక అంశాలతో కూడిన పలు గ్రంథాలు మౌనంలోనే రచించారు. అందులో ముఖ్యమైనవి గాడ్ స్పీక్స్, ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, మెహర్ బాబాస్ డిస్కోర్సెస్. ఈ గ్రంథాలు ఇంగ్లీష్, తెలుగు భాషల్లో లభిస్తున్నాయి. వీలు చిక్కితే తప్పక పఠించవలసిన గ్రంథాలు ఇవి. సాధారణంగా
భక్తులు భగవంతుడిని ప్రార్థించి తమ కోర్కెలు తీర్చమని కోరుకుంటారు. అదే భగవంతుడిని హృదయపూర్వకంగా ప్రేమించి ఆరాధించేవారు ఎలాంటి కోర్కెలు లేకుండా భగవంతుడి ఇచ్చ ప్రకారమే వినమ్రత, విధేయలతో విధేయతలతో నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకనే మెహర్ బాబాను ఆరాధించేవారు చాలా మంది తమను బాబా భక్తులుగా కంటే బాబా ప్రేమికులమనే చెప్పుకుంటారు. మెహర్ బాబా సందేశాలను 100% ఆచరణలో విధేయతతో అమలు పరిచిన బాబా ప్రేమికులు ఎందరో ఉన్నారు. అందరూ నేటి తరం యువతకు గొప్ప స్ఫూర్తి, ఆదర్శం. ఇక్కడ రచయిత తన మాటలతో ఏం చెప్తున్నారంటే, నా ఆయన అంటున్నారు, "నా మాటలు అన్యథా శరణం నాస్తి" అంటే త్వమేవ శరణం. మెహర్ బాబా మాసపత్రికలో 2002, 2023 నడుమున ప్రచురించిన అనేక అరుదైన అంశాలను పోగు చేసి ఒక పూలహారంలాగా, ఒక రెఫరెన్స్ గ్రంథంలాగా త్వమేవ శరణం, నీవే మాకు రక్ష అనే శీర్షికలో ఈ గ్రంథ రచనకు పూనుకున్నారు. ఈ పుస్తకంలో వరుసగా సర్వజ్ఞుడు మెహర్ బాబా, ఇక రెండవది బాబా సందేశాలు, మూడవది నామస్మరణ, నాలుగవది డాకేజీ, 5 బాబా మండలి ప్రేమికులు, 6 అవతారుని పర్యటనలు, 7 బాబా మౌనం, 8 నవజీవనం, 9 మెహర్ బాబా నిర్యాణం, 10 బాబా జన్మదినోత్సవాల పేరిట మొత్తం 10 అంశాలను ఇందులో ఎంచుకున్నారు. ఒక్కొక్క అంశంలో రమారమి 20 చొప్పున మొత్తం 215 శీర్షికలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ప్రప్రథమంగా సర్వజ్ఞుడు మెహర్ బాబా అంశంలో దాగుడు మూతలు అనే శీర్షికలో ప్రారంభం అవుతుంది. ఇది 1958లో మెహర్ బాబా సహవాస్‌కి హాజరైన శ్రీమతి వసుమతి గారి స్వయ అనుభూతి. బాబా సమక్షంలో జరిగిన ఒక మరచిపోలేని మధురమైన సంఘటనను ఆమె ఎంతో హృద్యంగా ఈ శీర్షికలో వివరించారు. చెన్నైకి చెందిన ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సంపత్ అయ్యంగార్ గారి మనవరాలు శ్రీమతి వసుమతి. చిన్నతనంలో ఆమె బాబాతో దాగుడు మూతల ఆట ఆడుకుంది. 1930వ దశకంలోనే జస్టిస్ సంపత్ అయ్యంగార్ మెహర్ బాబాని తన ఇలవేల్పుగా ఆరాధించారు. బాబా వారి ఇంటికి పలు సందర్భాలలో సందర్శించారు. అలా బాబా వారి ఇంటికి వెళ్ళిన రోజుల్లో 5, 6 సంవత్సరాల చిన్నారిగా ఉన్న వసుమతి, అలాగే వారింట్లోని ఇతర పిల్లలందరూ అవతారుడితో అనేక రకాల ఆటలు ఆడుకున్నారు. అవతారుడికి తన ప్రియ ప్రేమికులపై ఉన్న అపారమైన ప్రేమ, ఆయన సర్వజ్ఞత గురించి శ్రీమతి వసుమతి ఈ గ్రంథంలో చక్కగా వివరించారు. మనస్సుపై చెరగని ముద్ర వేసే వాస్తవిక సంఘటన ఇది. ఇక థాంక్స్ బాబా అదేంటంటే, అలాగే సాధారణంగా మేం ఫలానా వారి ద్వారా బాబా పరిధిలోకి వచ్చామని వారికి థాంక్స్ చెబుతూ ఉంటాం. అయితే రుస్తుం ఫలహటి, ఎరుచ్‌ల సంభాషణలో మీరు ఎవరి ద్వారా బాబా పరిధిలోకి వచ్చినా నీవు దేవదేవుడైన అవతారుని ప్రేమ వల్లనే ఆయన దరి చేరావని గుర్తించాలని ఎరుచ్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఎరోజ్ మరింత వివరణ ఇస్తూ, నీకు ఎప్పుడైనా ఒక పోస్ట్ మ్యాన్ ₹10,000 మనీ ఆర్డర్ అందజేస్తే నీవు ముందుగా పోస్ట్ మ్యాన్‌కు థాంక్స్ చెప్తావా? లేక మనీ ఆర్డర్ పంపించిన వ్యక్తికి కృతజ్ఞతలు చూపిస్తావా? అని ఎరోజ్ ఎదురు ప్రశ్నించాడు. నీకు ఇష్టమైతే ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. కానీ మనీ ఆర్డర్ పంపిన ఆసామికి మాత్రమే ప్రప్రథమంగా కృతజ్ఞతలు చెప్పాలి కదా! అంటాడు ఎరోజ్. ఇలా నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాల నివృత్తికి తోడ్పడే అనేక కథాంశాలు సర్వజ్ఞుడు మెహర్ బాబా అనే ఈ శీర్షికలో ఉన్నాయి. అలాగే మండలి సభ్యుడైన ఎరిచ్ బాబా వారి సాన్నిధ్యంలో ఎదురొడ్డిన అనేక వాస్తవిక అసాధారణ సంఘటనలు ఈ శీర్షికలో చోటు చేసుకున్నాయి. రెండవ అంశం ఏంటంటే బాబా సందేశాలు.
బాబా సందేశాల శీర్షికలో సుమారు 50 అంశాలను ఎంపిక చేసుకోవడం అయింది. అవతారుడు స్వయంగా పలు సందర్భాలలో తన ప్రేమికుల కోసం ప్ర ప్రపంచ ప్రపంచంలోని నలుమూలల ఉన్న ఆధ్యాత్మిక అంశాలు, నాజ్, నియాజ్, ఆరా, హోరా, ప్రధాన ప్రాశస్త్యం, పాశ్చాత్ పశ్చాత్తాప ప్రార్థనకున్నటువంటి మకుటం, 1954 అక్టోబర్ 7న అక్షర ఫలకంపై బాబా వారి ఆఖరి సందేశం, స్వర్గం, నరకం, గాడ్ మ్యాన్ వంటి అంశాలు పాఠకులకు అరుదైన సమాచారాన్ని అందిస్తాయి. ఆ కోవలోనే ఓహో అలాగా, మన ఆహారం, సద్గురువు వేశ్య వంటి కథాంశాలు మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించేలా ఉన్నాయి. ఆ తర్వాత 3వ అంశంగా అవతారుని నామస్మరణ గురించి బాబా వారి సందేశాలు. 4వ అంశంలో అవతారుని తొలితరం మండలి సభ్యులైన డాకే ఫాల్కర్ స్వీయ అనుభవాల గురించి పొందుపరచబడ్డాయి. బాబా మండలి సభ్యులు ఎందరో ఉండగా డాకే ఫాల్కర్ ని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారో క్లుప్తంగా చెప్తాను అంటున్నారు రచయిత. డాకే ఫాల్కర్ గురించి క్లుప్తంగా ఇక్కడ వివరిస్తున్నారు. ఈయన్ని క్లుప్తంగా డాకేజీ అని బాబా ప్రేమికులు ప్రేమగా పిలిచేవారు. 1920వ దశకంలో ఆయన బాబా సన్నిధికి మెహరాబాద్కు వచ్చాడు. ఆనాడు బాబా వారు నిర్వహించిన హజరత్ బాబాజాన్ పాఠశాలలో టీచర్గా పనిచేశాడు. అంతేకాదు, నేను మెహర్ బాబాను ఒక సద్గురువుగానో భగవంతుడిగానో సుతారము అంగీకరించనని దేవదేవుని ఎదుటే స్పష్టంగా చెప్పాడు. అలాంటి వ్యక్తి బాబా వారి మండలి సభ్యునిగా ఆయన ప్రేమ సేవలో తరించిన వైనం ఈ తరం ప్రేమికులు తప్పక తెలుసుకోవాలి. 1923, 1969వ నడుమ అవతారుని సన్నిధిలో డాకేజీ అనుభవాలను వివరిస్తూ రాసుకున్న స్వీయ రచన ఆధారంగా ఈ శీర్షిక రూపొందించడమైనది. ఈ యథార్థ వాస్తవ జీవన రేఖా చిత్రం ద్వారా ఆనాటి మెహరాబాద్ స్థితిగతులపై పాఠకులకు ఒక అవగాహన కలుగుతుంది. అలాగే ఈ శీర్షికలో ఎన్నో అరుదైన విషయాలు తెలుస్తాయి. అందుకే డాకేజీ గురించి ప్రత్యేక అంశంగా ఎంపిక చేసుకున్నాను. ఇకపోతే 5వ అంశంలో బాబా మండలికి సంబంధించిన సంక్షిప్త సమాచారం. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేడ్కర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీ నీలం సంజీవరెడ్డి తదితరులు బాబాతో సమావేశాల గురించి క్లుప్తంగా ప్రస్తావించడమైంది. 6వ అంశంలో అవతారుడు పర్యటించిన పలు ప్రాంతాలు, ముఖ్యంగా హ్యాపీ వ్యాలీ, గోవా, కాశ్మీర్, గుజరాత్, హైదరాబాద్, బైరమంగళ, పంచగని, చెన్నై, పండరీపూర్, డెహ్రాడూన్, హెలాపురి, హమీర్పూర్, బెల్గాం, గురుప్రసాద్, పూణే, మెహర్ మౌంట్, కాలిఫోర్నియా అవతార్స్ అబోర్డ్ల గురించి తెలియజేయడం అయినది. ఆ పిదప అవతారుడు చేపట్టిన కఠిన మౌనం, బాబా నేర్పిన నవజీవనం, బాబావారి భౌతిక దేహత్యాగం, బాబా జన్మదినోత్సవాల వంటి ఎన్నో అరుదైన అమూల్యమైన సమాచారం పాఠకులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేయడం జరిగింది. బాబావారి సమాధికి సంబంధించిన సమాచారంలో ప్రధానంగా సమాధిలో కనిపించే తైలవర్ణ చిత్రాలు, సమాధిపై ఏర్పాటు చేసిన పాలరాయి, బాబా మెహరాబాద్కు ఆఖరి సందర్శన, టిఓఎంబి టూమ్, షిరీన్ మాయి బాబాలో ఐక్యం, బాబా వారి ఆఖరి జన్మదిన సందేశం, భగవన్ నామావళి తదితర శీర్షికలు అవతారుడికి సంబంధించిన అనేక ఆధ్యాత్మిక విషయాలు పాఠకులకు తెలియపరచడం అయినది. ఇక బాబా సాహిత్యం. ఈ యుగావతారునిగా అవతరించిన మెహర్ బాబా గురించి ఆ దేవదేవుడు చెప్పిన అనేక అరుదైన ఆధ్యాత్మిక విషయాలు క్షుణ్ణంగా పఠించాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి బాబా కేంద్రంలో
బాబా సాహిత్యాన్ని భద్రపరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయమై బాబా స్వయంగా ఏమన్నారో తెలుసుకుందాం. అది 1958 ఫిబ్రవరి 24వ తేదీ మెహరాబాద్‌లో బాబా వారి సమక్షంలో ప్రేమిక సహవాస్ జరుగుతోంది. తెలుగు బాబా ప్రేమికులు అనేక మంది ఆ సహవాస్‌లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 25న బాబా బర్త్‌డే కదా! తనను బర్త్‌డే కానుకగా ఇవ్వాల్సిన నగదుతో 'లిజన్ హ్యుమానిటీ' గ్రంథాన్ని కొనుగోలు చేయమన్నారు బాబా. 'లిజన్ హ్యుమానిటీ' పేరిట కొత్త పుస్తకం విడుదలైన రోజులవి. ఆ పుస్తకం ఖరీదు రూ. 25. బాబాకు బర్త్‌డే కానుకగా రూ. 100 బహూకరించాలని అనుకున్న వారు అందుకు మి అందుకు మింజువలే 4 లిజన్ హ్యుమానిటీ పుస్తకాలు కొనుగోలు చేయమని బాబా సూచించారు. ఆర్థిక స్తోమత గలవారు లిజన్ హ్యుమానిటీ గ్రంథాలను వీలైనన్ని ఎక్కువ ప్రతులు కొనుగోలు చేసి ఆయా ప్రాంతంలోని ప్రేమికులకు, గ్రంథాలయాలకు అందజేసి బాబా సందేశ వ్యాప్తికి దోహదపడమన్నారు. పుస్తకాలు కొనలేని వారికి ఉచితంగా అందజేయమన్నారు. పుస్తకాలు కొనుగోలు చేసిన వారు వాటిని అల్మరాలో భద్రంగా దాచిపెట్టకుండా ఆశాంతం చదవండని బాబా హితవు చెప్పారు. బాబా వారి మాటలు నేటి తరం ప్రేమికులకు ఆచరణీయం కావాలి. ఇది తక్షణావసరం. ఈ చిన్న పుస్తకం 'త్వమేవ శరణం' త్వర ద్వారా బాబా ప్రేమికులకు, కొత్తగా బాబా గురించి తెలుసుకోవాలని అనుకుంటున్న వారి కోసం సంక్షిప్తంగా సమగ్ర బాబా సందేశాలతో కూడిన సమాచారం అందజేసే ప్రయత్నాన్ని చేశాం. బాబా ప్రేమిక పాఠకులు ఈ ప్రచురణను ఎప్పటిలా ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మల్లాది కృష్ణానంద్ గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈరోజు మొట్టమొదటి చాప్టర్‌లోని దాగుడు మూతలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది శ్రీమతి వసుమతి ఆమె తన సొంత మాటలతో అంటే స్వీయ అనుభవం గురించి ఇలా వర్ణిస్తున్నారు. ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సంపత్ అయ్యంగార్ గురించి మెహర్ బాబా పాఠకులందరికీ బాగా తెలుసు. ఆయన చెన్నై నివాసి. చెన్నైలోని సైదాపేట బ్రాహ్మణ వీధిలో ఉన్న వీరి ఇంటికి 1930వ దశకంలోనే మెహర్ బాబా పలుమార్లు సందర్శించారు. ఆ సమయంలో సంపత్ అయ్యంగార్ గారి పిల్లలు బాబాతో అనేక ఆటలు ఆడుకున్నారు. అవతారుడి సేవలో తరించిన ధన్యజీవులు జస్టిస్ సంపత్ అయ్యంగార్, ఆయన కుటుంబ సభ్యులు. సంపత్ అయ్యంగార్ ద్వారా ఆయన మిత్రులెందరో బాబా పరిధిలోకి వచ్చారు. ప్రస్తుత శీర్షికలో సంపత్ అయ్యంగార్ గారి మనవరాలు శ్రీమతి వసుమతి బాబా సమక్షంలో జరిగిన ఒక అనూహ్యమైన వాస్తవ స్వీయ అనుభూతిని షవర్స్ ఆఫ్ గ్రేస్ అవతార్ మెహర్ బాబా కంపైల్డ్ బై శ్రీ బాల్ నాటు గ్రంథంలో ప్రస్తావించారు. ఈ విశేషాలు ఇకపై శ్రీమతి వసుమతి గారి మాటల్లోనే చదువుకుందాం. 1958లో మెహర్ బాబా మెహరాబాదులో ప్రేమిక సహవాస్ ఏర్పాటు చేశారు. నేను, మా తమ్ముడు మెహర్నాథ్, అక్కయ్య జయంతి ఆ సహవాసంలో పాల్గొనే అదృష్టం మాకు దక్కింది. మా ఇంట్లో అందరికీ మెహర్ బాబా సహవాస్‌లో అవతారుని సమక్షంలో పాల్గొనాలని ఉన్నా, మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేం ముగ్గురం మాత్రమే ఆ దివ్య సమావేశంలో పాల్గొన్నాం. అయితే సహవాస్‌కి హాజరు కాలేకపోతున్న మా కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, ఒక చక్కని ప్రేమ కానుకను తయారు చేసి ప్రత్యేక బహుమతిగా బాబాకు మాతో పంపారు. ఆ ప్రేమ కానుక ఏమిటంటే, అదొక తెల్లటి మృదువైన సిల్క్ నూలుతో తయారు చేసిన పొడవాటి హారం. ఆ హారాన్ని బాబాకు తమ బహుమతిగా అందజేయమని మా మేనత్త శ్రీమతి లక్ష్మి మేం మెహరాబాద్‌కు బయలుదేరే ముందు మా చేతికి ఇచ్చింది. ఆ తెల్లటి మృదువైన సిల్క్ నూలు హారం మధ్యలో ఎర్రటి గులాబీలు
ప్రత్యేక ఆకర్షణగా ఎంతో ప్రేమతో, భక్తితో తయారు చేసి భద్రంగా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ సిల్క్ నూల్ దండని మద్రాసులో ఉన్న స్త్రీ సదన్ మహిళలు తయారు చేశారు. వీరందరూ సమాజంలో దగాపడ్డ ముదితలు. వీరు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా పలు రంగాల్లో శిక్షణ ఇచ్చేవారు. మా మేనత్త ఈ సంస్థకు అధ్యక్షురాలుగా ఉండేది. 1947వ సంవత్సరంలో మెహర్ బాబా మద్రాసులోని మా ఇంటికి వచ్చినప్పుడు బాబా స్త్రీ సదన్ను కూడా సందర్శించారు. అక్కడి మహిళలను ఉద్దేశించి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. తన దైవీ ఆశీస్సులు అందజేశారు. ఆనాడు కూడా శ్రీ సదన్ మహిళలు ప్రత్యేకంగా తయారు చేసిన ఇలాంటి తెల్లని సిల్క్ నూల్ హారాన్ని బాబాకు సమర్పించారు. ఈ దండను బాబా ఎంతగానో ఇష్టపడ్డారు. ఆ మహిళల పనితనాన్ని అభినందించారు. అనంతరం ఈ హారాన్ని తనతో ఉన్న మండలి ప్రేమికుడు డాక్టర్ విలియం డాంకిన్‌కి ఇచ్చి లండన్‌లో నిర్వహిస్తూ ఉన్న బాబా కేంద్రానికి తన బహుమతిగా పంపించమన్నారు. కాగా నేడు అమెరికాలోని మర్టిల్ బీచ్‌లోని బాబా చిత్రపటానికి ఆ పూల హారాన్ని అలంకరించారని తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయానికి వస్తే, మేం ముగ్గురం ఎంతో ఆనందంగా బాబా సహవాస్‌లో పాల్గొనేందుకు మెహరాబాద్‌కు చేరుకున్నాం. బాబాను సందర్శించుకోవాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. 1930వ దశకంలో బాబా మా ఇంటికి 5 సార్ల కంటే ఎక్కువగానే వచ్చారు. మేం మద్రాసులో ఉన్నప్పుడు, మైసూర్, బెంగుళూరులో ఉన్నప్పుడు కూడా బాబా తన మండలి వారందరితో మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేం చిన్న పిల్లలం. నాకు 4, 5 ఏళ్లుంటాయి. నేను, మా తమ్ముడు బాబాతో ఆడుకున్నాం. బాబా మాకు ఎన్నో కబుర్లు చెప్పారు. మాతో ఆటలు ఆడేందుకు బాబా ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించారు. మేం బాబాతో దాగుడు మూతలు ఆడాం. ఆ మధుర స్మృతులు దొంతర్లుగా తెరలు తెరలుగా నా కళ్ళ ముందు కదలాడుతూ ఉండగా మెహరాబాద్ మండలి హాలులో బాబా దర్శనార్థం క్యూలో నిలబడ్డాను. నా మనసు ఆనందంతో ఉంది. నేను బాబాను చాలా కాలంగా తెలుసు కదా! చిన్నప్పుడు నాతో ఆడుకున్నారు కదా! ఇక్కడున్నంత వారందరికంటే బాబాకు నేను ప్రత్యేకం అనుకున్నాను. నాకన్నా బాబాకు బాగా పరిచయమున్న వారెవరున్నారు అనుకున్నాను. దర్శనం క్యూ ముందుకు సాగుతోంది. బాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దగ్గరకు తీసుకుంటున్నారు. కొందరితో జోక్ చేస్తున్నారు. కొందరికి ఆలింగన భాగ్యం ఇస్తున్నారు. కొంతమంది బుగ్గలు నిమురుతూ ముద్దాడారు. ఇదంతా చూస్తూ నా వంతు వచ్చినప్పుడు బాబా నాకేమిస్తారో కదా అనుకున్నాను. మేం ఆటల్లో స్నేహితులం కదా! అలా మదిలో ఆలోచనలు తెగక మునుపే మా దర్శన క్యూ ముందుకు సాగడం, నా వంతుగా బాబా ఎదుట నిలబడడం, ఆయన నాతో చూస్తూ ఉండడం, బాబా మరేదో పనిలో ఉండడం అంతా తక్షణం జరిగిపోయాయి. ఆ తర్వాత నా వెనకాల వారు నా స్థానంలోకి వచ్చేశారు. దాంతో నేను మద్రాసు నుండి బాబా కోసం ప్రత్యేక బహుమతిగా తెచ్చిన ఆ హారం ఆ హడావుడిలో బాబా మెడలో ఎలా వేశానో ఏమో! అంతా అనూహ్యంగా నా ప్రమేయం ఏమీ లేకుండా జరిగిపోయింది. ఆ రోజు మొత్తంలో బాబాను ఒక్కసారే దర్శించుకునే వీలు దొరికింది. దర్శనం అయ్యాక సహవాస్ హాల్‌లో ఒక పక్క కూర్చున్నాను. నా అహంకారాన్ని బాబా తీశారని అనుకున్నాను. మనస్సు ఛిద్రమైంది. కనీసం చిన్నపాటి పలకరింపు కూడా లేదు. ఏమీ ఎరగనట్లున్నారు. బాబాది ఇంత కఠిన హృదయమా అనుకున్నాను. మనసు లోపల నుండి ఉబికి వస్తున్న దుఃఖాన్ని కళ్ళంబడి బయటకి రాకుండా నిగ్రహించుకున్నాను. ఇంతలో మండలి సభ్యుడు ఎరుజ్ వచ్చి బాబా మెడలోని హారాన్నన్నిటినీ ఒక్కొక్కటిగా తీసివేశాడు. నేను బాబా మెడలో వేసిన సిల్క్ నూలు హారం కూడా తీసివేసి పూల గుట్టపై విసిరేశాడు. దాంతో నా బాధ మరింత ఎక్కువైంది. నేను వేసిన దండను తీసేయడంతో బాబాతో నాకున్న ఆ కాస్త బంధం కూడా తెగిపోయింది అనిపించింది. ఇంకా ఎందరో సహవాసీలు బాబా దర్శనం తమ చేతుల్లో పెద్ద
పూలమాలలతో క్యూలో నిలబడి ఉన్నారు. ఇలా నేను బాధతో పరిపరి విధాలుగా ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటే ఆశ్చర్యంగా ఒక గొప్ప చమత్కారం జరిగింది. బాబా మెడలో ఉన్న పూల దండల్ని ఎరుచ్ ఒక్కొక్కటే తీసివేశారు కదా! అలా తీసివేసిన పూల దండల గుట్టలోంచి బాబా ఒక దండను తీసి ఇవ్వమని ఎరుచ్‌ని ఆదేశించాడు. ఎరుచ్ 1, 2 దండలు తీశాడు. అవి కాదు అన్నారు బాబా. మరొకటి చూపించారు. చివరికి నేను బాబా మెడలో వేసిన తెల్లటి సిల్క్ నూలు దండను చూపించి అది కావాలి అన్నారు. బాబా ఆ దండను మెహరాబాద్‌లో సహవాస్ నిర్వహించినన్ని రోజులు తన మెడలోనే ధరించారు. సహవాస్ అయిపోయాక కూడా మెహర్ బాబా నుండి తిరిగి సహవాసీలందరూ మెహరాబాదు నుండి తిరిగి సహవాసీలందరూ స్వస్థలాలకు వెళుతూ ఉన్న సమయంలో కూడా బాబా ఆ దండతోనే ఉన్నారు. ఆనాడు బాబా దిగువ మెహరాబాద్ రైల్వే ట్రాక్ దగ్గర నిల్చొని అహ్మద్ నగర్ నుండి డోండ్ వైపు వెళ్లే రైల్లో ఉన్న సహవాసీలందరికీ బాబా తన 2 చేతులు ఊపుతూ వీడ్కోలు చెప్పారు. ఆనాడు తీసిన ఫోటోలు, చలనచిత్రాల్లో మనకు ఆ దృశ్యాలు కనబడుతుంది. దీంతో బాబాతో సంబంధం ఎన్నటికీ తెగిపోలేదని అర్థమైంది. ఆ సంఘటన నా మదిలో చెరగని ముద్ర వేసింది. బాబా నాతో తిరిగి దాగుడు మూతల ఆట ఆడారనిపించింది. చిన్నప్పుడు ఆడింది వేరు. నేను పెద్దయ్యాక పలువురు సహవాసీల నడుమ తన దివ్య దర్శన సమయంలో బాబా నాతో దాగుడు మూతల ఆట ఆడారు అనిపించింది. దీంతో నాకు మాటలకందనంత నిధి దొరికినంత ఆనందం కలిగింది. అలాగే అవతారుడికి తన ప్రేమికులపై ఉన్న అపారమైన ప్రేమ, ఆయన సర్వజ్ఞత నాకు ప్రస్ఫుటంగా కనిపించాయి అని ఈ కథను ముగిస్తున్నారు వసుమతి గారు. మనకిప్పుడు మళ్ళీ సమయం మించిపోతుంది కాబట్టి నెక్స్ట్ థాంక్ యూ బాబా అన్న కథను మనం రేపు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలు మనం కొనసాగిద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై.